సో ఇరాన్ ఇప్పటికే చాలా సీరియస్ డెసిషన్స్ అయితే తీసుకుంటోంది. అండ్ షియా ఇమాంలకు అంటే షియాకి సంబంధించినటువంటి ఒక మత పెద్దగా గురువుగా ఇరాన్ సుప్రీం ఖమేనీని చూస్తూ ఉంటారు. ఇట్లా నేపథ్యంలో ఢిల్లీ నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. ఢిల్లీలోని షియా జామా మసీద్ ఇమాం మౌలానా మొహమ్మద్ అలీ మొహసిన్ తక్వీ ఖమేనీ మరణం పైన రెస్పాండ్ అవుతున్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి రోజు. ప్రపంచం ఇంకా దారుణాలను చూడబోతుందంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఏ దేశ అధ్యక్షుడినైనా భవిష్యత్తులో కిడ్నాప్ చేయొచ్చు, ఏ నాయకత్వాన్నైనా బాంబులతో చంపేయచ్చు. అది ఇవాళ ఇరాన్ కావచ్చు, రేపు టర్కీ కావచ్చు, లేదంటే సౌదీ అరేబియా కావచ్చు. ఇది బాధపడాల్సినటువంటి అంశం అంటూ కూడా షియాలు మొత్తం కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎస్, పాకిస్తాన్లో కూడా అక్కడ ఎంబసీల పైన, అమెరికన్ సంబంధించినటువంటి ఎంబసీల పైన కూడా ఇప్పటికే దాడులు చేస్తున్నారు. ఖమేనీ మరణం పైన పాకిస్తాన్లో కూడా కలకలం జరుగుతోంది. అమెరికా రాయబార కార్యాలయం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. మరోవైపు ఇంకొక బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే హర్మోజ్ జలసంధిని కూడా మూసివేయడానికి ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే అక్కడి నుంచి సిగ్నల్స్ ద్వారా, హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ నాయకత్వం ఎవరెవరు ఉన్నారన్నది ఆ సముద్ర మార్గం ద్వారా తెలుసుకొని ఇక్కడ దాడులు చేస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో హర్మూజ్ జలసంధిని మూసివేయడం జరిగింది. హర్మూజ్ జలసంధి చాలా ముఖ్యమైనదని చెప్పాలి. ఎందుకంటే అదొక సముద్ర మార్గం. సో ఈ సముద్ర మార్గం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ రోజుకు 20% వరకు చమురు, అంటే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ లాంటి చమురు ఏదైతుందో ఆ చమురు ట్రావెల్ అవుతూ ఉంటుంది, సరఫరా అవుతూ ఉంటుంది. గ్యాస్ సరఫరా కూడా అవుతూ ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా అది ఖతార్ నుంచి చాలా కీలకంగా ఈ ట్రావెల్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్నటువంటి టైంలో ఈ జలసంధిని మూసేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల నౌకలు కూడా ఇక్కడ పహారా కాస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అమెరికన్ నౌకలకు ఛాన్స్ లేకుండా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైనిక శక్తికి ఛాన్స్ లేకుండా, అక్కడ ఆ సముద్ర మార్గం నుంచి హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ను ఉపయోగించుకోకుండా ఆ జలసంధిని మూసేస్తామంటూ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం మాత్రం తీసుకుందని చెప్పాలి. అంటే ఈ జలసంధిని మూసేసి ఎక్కడా సిగ్నల్స్కి ట్రేస్ అవ్వకుండా, ఇరాన్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఇరాన్ ఇక అటాకింగ్ మోడ్కి మాత్రం వెళ్తుంది, స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నారు. అటు ఇజ్రాయెల్లో కూడా 50,000 మంది భారతీయులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ తక్షణ సహాయం అందించడానికి వాళ్ళంతా కూడా వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలంటూ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అక్కడటువంటి భారత రాయబార కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు కలవండి, కన్సల్ట్ అవ్వండి. సో తిరిగి తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు అయితే చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆల్మోస్ట్ ఇరాన్లో 10,000 మంది భారతీయులు ఉంటారు. వాళ్ళలో చాలామంది కూడా కాశ్మీర్కు చెందినటువంటి డాక్టర్స్ ఉంటారు, కొంతమంది విద్యార్థులు ఉన్నారు. సో ఇప్పుడు ఎక్కువ వెయిట్ చేసేటువంటి సమయం కూడా లేదంటూ కూడా వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. సో ఇది చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ విరుచుకుపడుతోంది. అటు ఇజ్రాయెల్ కూడా అటాక్స్ మొదలుపెట్టింది. సో చాలా సీరియస్ సిచ్యువేషన్ మాత్రం ప్రపంచం చూస్తోందని చెప్పాలి. ఇప్పటికే మొత్తం ఓవరాల్గా అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి, విమానాలు స్తంభించిపోయాయి. అటు కేరళ నుంచి కూడా అప్డేట్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 26 అంతర్జాతీయ విమానాలు కూడా రద్దయిపోయాయి. భారత్ పైన కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. కేరళలోని త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మధ్యప్రాచ్య రాష్ట్రాల నుండి వచ్చేటువంటి 26 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రద్దయ్యాయి. సో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నడుస్తుంది. అటు ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు ఎక్కడికక్కడికి విరుచుకుపడుతున్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ రాయబార కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారు. మరోవైపు ఖమేనీ మరణ వార్త తర్వాత ఖమేనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోటోలు కూడా ప్రపంచానికి రిలీజ్ చేయడం జరిగింది. ఖమేనీ మృతికి సంతాప దినాలు కూడా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఇటు భారత్లో కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ మృతికి రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్లో ఉన్నటువంటి షియా ముస్లిం మహాసభ 3 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. సో అజ్మీర్లో ఉన్నటువంటి దౌరాయిలోని దర్గా హజరత్ అబ్బాస్, ఆ తర్వాత ఇంకా కొన్ని దర్గాలకు సంబంధించినటువంటి దర్గా షరీఫుల్లో సంతాప సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా కొంత ఇంపాక్ట్ అనిపిస్తుంది. అటు కాశ్మీర్లో అక్కడక్కడ అల్లర్లు వినిపిస్తున్నాయి. సో వాటన్నిటి కూడా ఇప్పటికే ఒమర్ అబ్దుల్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది, అందరూ సంయమనంగా ఉండాలంటూ కూడా. మా కరెస్పాండెంట్ సైదులు కూడా అందుబాటులో ఉన్నారు ఇదే అంశం పైన మాట్లాడడానికి. సైదులు, ప్రపంచం మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తోంది. ఖమేనీ మృతి తర్వాత
ఇంకా అంటే అటాక్లకు సిద్ధంగానే ఉంటామంటూ కూడా ట్రంప్ ప్రకటన చేయడం జరిగింది. ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే ఉంది, ఎక్కడ ఆగట్లేదు. సో చాలా తీవ్రంగా నడుస్తోంది. ఎటువైపు దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి సైదుల్? ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అసలు ఎటువైపు దారి తీస్తుందో అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆంటోనియో గుటెరెస్ కూడా దీనిపైన స్పందించారు. సో అందరూ శాంతియుతంగా అన్ని దేశాలు కూడా ఉండాలని, సో ఇది ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి మరి ఎటువైపు దారి తీస్తుంది అనేది. కానీ సో ప్రస్తుతమైతే మాత్రం షియా మస్తస్థులు, ఎందుకంటే మనకి ఇరాన్ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఖమేనీ మృతి వార్త తెలుసుకున్న తర్వాత షియా మస్తస్థులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షియా మతస్థులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సో ఆ ప్రభావం ముఖ్యంగా భారత్లో కూడా పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాంత్, మన దగ్గర కూడా చాలా చోట్ల జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చూస్తే మాత్రం శ్రీనగర్, లాల్ చౌక్, పఠాన్కోట్, కుల్గాం, రాంబన్, బాద్గాం ప్రాంతాల్లో ఎక్కువగా షియా మతస్థులు ఉంటారు. సో వీరందరూ కూడా ఖమేనీ మృతి వార్త తెలుసుకున్న తర్వాత వారందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారందరూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా ఆందోళనని విరమించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క ఆందోళనలు కొనసాగిస్తాము, నిరసన తెలుపుతూనే ఉంటామని చెప్పేసి షియా మతస్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే మాత్రం ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికకి తగ్గేదే లేదని చెప్పేసి కూడా సవాల్ అయితే ఇసురుతూనే ఉన్నారు. అమెరికా స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి యుఎస్ స్థావరం పైన దాడులు చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి యుఎస్ స్థావరమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుఎస్ స్థావరాలను టార్గెట్గా చేసుకొని దాడులు ఖచ్చితంగా చేస్తాము, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా మనకి సవాల్ ఇసురుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే మాత్రం ఈ యొక్క మృతి వార్తకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా ఇరాన్ సో ఒక ఫోటోను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి వార్తకు సంబంధించి ఒక ఫోటోని, ఆయన మృతి చెందినటువంటి ఫోటోను కూడా విడుదల చేసింది. సో ఆ ఫోటోను చూసిన తర్వాత షియా మతస్థులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి షియా మతస్థులు ఆందోళన చెందుతూ నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే భారత్లో కూడా ఆ ప్రభావం మనం ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి షియా మతస్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సైదుల్.